ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది. వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయ, మెడికల్ రంగాలకు చెందిన ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమాజానికి వ్యవసాయం, వైద్యం ఎంతో అవసరం. ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ పరిజ్ఞాన అభివృద్ధికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. సాంకేతిక విద్యారంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ కోర్సులను ప్రతిష్టాత్మకంగా అందిస్తుంది. అయితే ఈ కోర్సుల ప్రత్యేకతలు, ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్తును కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ విభాగం హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులు ప్రత్యేకతలు ఏంటి, ప్రాధాన్యతల గురించి వివరించండి. ముఖ్యంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులైతేనేమి, వినియోగదారుల ఎంపికలో వస్తున్న మార్పులైతేనేమి, ఒకవైపు ఏమో వ్యవసాయ భూమి ఏమో రాను రాను ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది, ఇంకొక వైపు ఏమో జనాభా సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రపంచం మొత్తం. అంతేకాకుండా ఏదైతే వ్యవసాయ భూమి ఉందో అందులో కూడా పనిచేయడానికి ఈరోజు వ్యవసాయ కార్మికులు దొరకనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇటువంటి సందర్భంలో దేశంలో వ్యవసాయ పట్టభద్రుల సంఖ్య దాదాపుగా 20-30% పెరగాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యవసాయ పట్టభద్రులను తయారు చేసే కోర్స్ ఏదైనా ఉంది అంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అండి. ఈ ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే ఉందో ఇది భారతదేశం మొత్తం భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఐసిఏఆర్ అంటారు, దీని ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీసు అమలు చేస్తాయండి. ఎందుకంటే ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేది ఎందుకంత ప్రత్యేకమైనది అంటే ఈ రోజున భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వృత్తి ఏదైనా ఉందంటే వ్యవసాయం. ఎందుకంటే మీరు చూస్తే రెగ్యులర్గా ఒక డాక్టర్నో, ఒక లాయర్నో, ఒక ఇంజనీర్నో మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుస్తాం. కానీ ప్రతి గంట లేదా ప్రతి 3 సార్లు ఒకరోజు మనం కంపల్సరిగా తీసుకోవాల్సినటువంటిది ఆహారం. సో అటువంటి ఆహారాన్ని మనకి అందించేటటువంటి రైతన్నకు తోడుగా ఉండాలంటే ఈ వ్యవసాయ రంగంలో ఎన్నోటువంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సులు మాత్రమే చదువుకుంటారు అంటారు. కానీ ఇది అవాస్తవం, చాలామందికి తెలియదు. ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఏదైతే ప్రొఫెషనల్ కోర్స్ ఉందో ఇందులో బయోటెక్నాలజీ చదువుతారు పిల్లలు, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదువుతారు, మైక్రోబయాలజీ కూడా చదువుతారు, ఇంగ్లీష్ కూడా, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. ఇలా అనేక రకమైనటువంటి వివిధ విభాగాలపైన ఒక రకమైన ప్రత్యేకమైన అనుభవం సాధిస్తారు. అందువలన మిగతా అన్ని కోర్సుల్లో చూసుకుంటే ఒక్క బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏ అదర్ డిగ్రీ కోర్స్కి లేదండి. అందువల్ల నేను బైపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కెరీర్ ఆప్షన్గా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది చాలా ముఖ్యమైన ఆప్షన్. సో సార్, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆప్షన్స్ ఉంటాయి సార్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అందరు తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా వాళ్ళ మధ్యలో మెదిలేటటువంటి సందేహం, డిగ్రీ అయిపోయిన తర్వాత మేము ఎందులో సెటిల్ అవ్వాలి, మా కెరీర్ ఎలా ఉంటుంది అనేది. ఈ రోజున వ్యవసాయ పట్టభద్రులకు ఉన్నటువంటి అవకాశాలు కోకొల్లలు. ఏ రకంగా అంటే ఇక్కడ వ్యవసాయ పట్టభద్రులు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వివిధ విభాగాల మీద పట్టు సంపాదించడం వలన వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ అయితేనేమి, ప్రైవేట్ సెక్టర్ అయితేనేమి, రెండు సెక్టర్లో కూడా విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు. మీకు ఒక ఉదాహరణగా కూడా చెప్తాను.
ఈరోజు పబ్లిక్ సెక్టర్ని తీసుకున్నట్లయితే ప్రతి బ్యాంకులో ఆర్బీఐ నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంకులో కూడా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి ఒక ఎంప్లాయీ అవసరం. ఎందుకంటే ఈ వ్యవసాయానికి సంబంధించిన లోన్లు అయితేనేమి, ఈ రైతులతో రిలేషన్షిప్ బ్యాంకుకి మెయింటైన్ చేసేటటువంటి ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి వివిధ ప్రోగ్రామ్స్ ఏవైతే భారతదేశం అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్స్ అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, వీటన్నింటికి కూడా ఒక ఆఫీసర్ అవసరం. వీటిని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క నామినిక్లేచర్ ఇస్తుంది. అదే కాకుండా ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అయితేనేమి, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అయితేనేమి, నాబార్డ్ అయితేనేమి, అలాగే మన స్టేట్కి వచ్చేసరికి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితేనేమి, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అయితేనేమి, అంతేకాకుండా కిబ్కో, అలాగే వివిధ ఇప్కో ఫర్టిలైజర్ కంపెనీ, ఇది కోఆపరేటివ్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్, ఇప్కో, ఇలాంటటువంటి ప్రధానమైనటువంటి సంస్థల్లో అగ్రికల్చర్ విద్యార్థులకు మాత్రమే కేవలం అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ప్రత్యేకంగా మనకి మన వ్యవసాయ పట్టభద్రులకి చాలా దగ్గరగా ఉండేది ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐఎఫ్ఎస్ అండి. ఎందుకంటే ఈ ఐఎఫ్ఎస్లో చాలా వరకు సిలబస్ మనం బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో కవర్ చేస్తాం, పిల్లలు కూడా చదువుతారు. దానితో పాటుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్ సివిల్స్లో మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివిన తర్వాత ఎంఎస్సి వివిధ డిపార్ట్మెంట్స్లో చదివిన తర్వాత అత్యధిక మంది ఐపీఎస్కి కానీ ఐఏఎస్కి కానీ సెలెక్ట్ అయ్యారండి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ కరికులంలో ఉన్నటువంటి స్ట్రెంత్ అండి. ఎందుకంటే దేశం మొత్తానికి కూడా ఐసీఆర్ఏ కరికులం డిజైన్ చేసి ఇస్తుంది. సో ఏ రకమైనటువంటి వ్యవస్థల్లోనైనా వ్యవసాయ పట్టభద్రులకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉంది, అందులో కంపల్సరీగా వ్యవసాయ పట్టభద్రులను మాత్రమే తీసుకుంటుంది. అలాగే టొబాకో బోర్డు ఉంది, కేవలం వ్యవసాయ పట్టభద్రులను తీసుకుంటుంది. రబ్బర్ బోర్డు ఉంది, టొబాకో బోర్డు ఉంది. ఈ విధంగా రకరకాలైనటువంటి కేంద్రీయ సంస్థలు. అంతేకాకుండా ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివిన విద్యార్థి ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన తర్వాత ఐసీఏఆర్ అనేటటువంటి ఒక సంస్థ ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ ఏఆర్ఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందండి. ఇందులో కానీ మనం మంచి మార్కులు సంపాదించినట్లయితే జాతీయ స్థాయిలో మంచి వ్యవసాయ శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చును. అగ్రికల్చర్ బీఎస్సీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐసీఆర్. అయితే ఈ ఐసీఆర్ సర్టిఫికేట్ ఎందుకంత ఇంపార్టెంట్, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఆ సర్టిఫికేట్ ఉన్న మీ యూనివర్సిటీలో కేఎల్ విద్యా సంస్థకు ఎటువంటి గుర్తింపులు ఉన్నాయి? ఇక్కడ మేడం ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రుల్లో అయితేనేమి, విద్యార్థుల్లో అయితేనేమి, అలాగే ఈవెన్ కొంతమంది చదువుకున్న వాళ్ళు అయితేనేమి ఒక రకమైన అపోహ, ఐసీఆర్ సర్టిఫికేట్ ఉందా లేదనేది. ఏ విద్యార్థి మార్క్స్ ట్రాన్స్క్రిప్ట్ పైన కానీ, ఏ విద్యార్థి డిగ్రీ సర్టిఫికేట్లు కానీ, అతను గవర్నమెంట్ యూనివర్సిటీల్లో చదివినా ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివినా ఎక్కడ ఐసీఆర్ తాలూకా వర్డ్స్ రాయడం కానీ, దాని మీద స్టాంప్స్ వేయడం కానీ ఏమీ ఉండదండి. ఏదైనా ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా, ఇది చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్కి అయినా ఐసీఆర్ గుర్తింపు అవసరం. కానీ అది చాలామందికి తెలియదు. ఓన్లీ ప్రైవేట్ కాలేజీలకే అవసరం అనుకుంటారు. గవర్నమెంట్ కాలేజీలకైనా అది అవసరం ఐసీఆర్ గుర్తింపు అనేది. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మన డౌట్స్ని క్లియర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐసీఆర్ గుర్తింపు అనేది అవసరం. సో బైపీసీ చదివిన విద్యార్థులకు ఇంకా ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, ఆ కోర్సుల ప్రత్యేకతలు ఏంటి సార్? మేడం, ఇక్కడ బైపీసీ చదివిన కోర్సులు చాలామంది మొదటి ఆప్షన్ మెడిసిన్గా పెట్టుకుంటారు, లేదంటే సెకండ్ ఆప్షన్ ఏదో వెటర్నరీగా పెట్టుకుంటారు, థర్డ్ ఆప్షన్ ఏమో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్గా పెట్టుకుంటారు. కానీ మొదటి రెండింటితో పోల్చుకుంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. నేను ముఖ్యంగా ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, రేపు భవిష్యత్తులో ఎప్పుడైతే వ్యవసాయ భూమి తగ్గిపోతుందో వివిధ కారణాల వల్ల,
ఎందుకంటే ఈరోజు ప్రపంచీకరణ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందువలన కల్టివేటెడ్ ల్యాండ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా మన కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. ఈవెన్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ మారుమూల గ్రామంలో కూడా ఇంపోర్టెడ్ వెజిటేబుల్స్ సూపర్ మార్కెట్స్ నుంచి కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మన రైతులు కూడా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి అనే తపనైతే జనాల్లో బాగా ఉంది. ఆ అవగాహన కూడా బాగా పెంపొందబడింది. కాబట్టి ఇందులో ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో వాల్యూ క్రాప్స్, హై వాల్యూ క్రాప్స్ అనేవి ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. అండ్ చాలా స్టూడెంట్స్ అయితే డిగ్రీ చదువుతున్నప్పుడే ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేస్తుంటారు. సో వాళ్ళ కోసం మీరు ఎలాంటి కంపెనీస్ తోటి టైఅప్ చేయడం జరిగింది? ముఖ్యంగా మా యూనివర్సిటీ తాలూకు ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఒక విద్యార్థికి ఒక ఉపాధి అవకాశం ప్లేస్మెంట్ రావాలంటే ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ, అంటే ఎటువంటి ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారు. మా యూనివర్సిటీలో అందరు ఫ్యాకల్టీ డాక్టరేట్స్ అండి. అది కూడా ఐసిఏఆర్ ఏదైతే నియమావళి పెట్టిందో లేదా యూజీసీ ఏవైతే నియమావళి పెట్టిందో ఆ అర్హతల ప్రకారమే ప్రతి టీచర్ కూడా నియమింపబడతాడు. కాబట్టి క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సెకండ్ది ఏంటంటే కరికులం. సో ఏ సబ్జెక్ట్స్ మనం చెప్తున్నాం, ఆ కరికులం డెలివరీ ఎలా చేస్తున్నాం, విద్యార్థికి దాని మీద పూర్తిగా అవగాహన ఉంటుందా ఉండట్లేదా, సో పూర్తిగా అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది. దీనికి మేము ఏం చేస్తున్నామంటే ఒక క్లాస్ రూమ్ టీచింగే కాకుండా లేదా ఇన్ హౌస్ ల్యాబొరేటరీసే కాకుండా మా కేఎల్ వ్యవసాయ కళాశాలకి దాదాపుగా 100 acres పైన వ్యవసాయ క్షేత్రం ఉందండి. నేను ఇంకోటి కూడా ఇక్కడ చెప్పాలి, కేఎల్ వ్యవసాయ కళాశాల భారతదేశంలోనే ప్రత్యేకమైనది. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతంలో అతి సారవంతమైన నేలల్లో నెలకోబడినటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏకైక వ్యవసాయ కళాశాల కేఎల్ వ్యవసాయ కళాశాల, కేఎల్ యూనివర్సిటీదండి. ఇక్కడ మేము వచ్చేసరికి ఏదైతే క్లాసుల్లో చెప్తామో లేదా ఏదైతే ఇన్ హౌస్ ప్రాక్టికల్ ల్యాబ్లో చెప్తామో అదే పరిశోధనలు ఫీల్డ్లో కూడా చేయిస్తామండి. దానివల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే చదవడమే కాదు, విద్యార్థి తను స్వయంగా ఫీల్డ్లో ఏది అయితే క్లాస్ రూమ్లో నేర్చుకున్నాడో అది ఫీల్డ్లో అప్లై చూసి దాని తాలూకు రిజల్ట్ని అక్కడే చూస్తాడు. దీనికోసం మేము ఫీల్డ్ క్లాస్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే ప్రపంచ స్థాయి ఫీల్డ్ క్లాస్ రూమ్స్తో పాటుగా ప్రపంచ స్థాయి ఫీల్డ్ ల్యాబొరేటరీస్ కూడా పెట్టామండి. ఈ ఫీల్డ్ ల్యాబొరేటరీ అంటే ఏమీ కాదు, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్లో ఏదైతే డిసీజ్ కానీ పెస్ట్ కానీ లేదా చీడ పీడ అబ్జర్వ్ చేశాడో ఇమ్మీడియట్గా ఆ ల్యాబొరేటరీలోకి వెళ్ళి స్టడీ చేస్తాడు. స్టడీ చేయడం వల్ల అక్కడికక్కడే శాస్త్రవేత్తతో పాటు అతను ఉండడం వల్ల ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, దానికి కాజల్ ఆర్గానిజం ఏంటి, దాని మీద ఏ కెమికల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇటువంటి అనేకమైన అంశాల మీద అతను అవగాహన తెచ్చుకుంటాడు. అదొకటే కాకుండా కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మేము ఫారెన్ లాంగ్వేజెస్ కూడా ఆఫర్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ లాంగ్వేజ్. మా విద్యార్థులు హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళేటప్పుడు లేదంటే ఫారెన్ ప్లేస్మెంట్స్ కావాలన్నప్పుడు అక్కడ ఉన్న కంపెనీల్లో ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అక్కడున్న లోకల్ లాంగ్వేజ్ కొంచెం వచ్చి ఉండాలి. దానికోసం మేము ఫారెన్ లాంగ్వేజెస్ని ఆఫర్ చేస్తామండి. పిల్లలు చక్కగా ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకొని విదేశీ ఉపాధి అవకాశాలను కూడా పొందుతారు. అంతేకాకుండా మేము పిల్లల్ని ఇండస్ట్రీ రెడీ చేయడం కోసం, అంటే ఏ రకమైన స్కిల్స్ ఈరోజు ప్రస్తుత కంపెనీలు కోరుకుంటున్నాయి, ప్రస్తుత కంపెనీల్లో సర్వైవల్ అవ్వాలి, లేదా మెరిట్ ఎంప్లాయీగా ముందుకు పోవాలి, లేదా మెరిట్ ఎంప్లాయీగా ప్రమోషన్స్ రావాలి, లేదా హైయెస్ట్ ప్యాకేజెస్ ఆఫర్ చేయాలంటే ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము స్కిల్ సర్టిఫికేషన్ రూపంలో పిల్లలతో చేయిస్తామండి. ప్రతి సంవత్సరం కూడా రకరకాల స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఒక ఇంజనీరింగ్లో చెప్తారు అనుకుంటారు, కానీ మేము అగ్రికల్చర్లో కూడా ఇక్కడ పిల్లలకు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తాం. ఆర్ లాంగ్వేజ్ అంటే ఆర్ స్టూడియో అంటే ఇంకా స్టాటిస్టిక్స్లోనో లేకపోతే ఇంజనీరింగ్లో చెప్తారనుకుంటారు, కానీ మేము ఇక్కడ అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి కూడా చెప్తాం. లేదా ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంకేదో ఇంజనీరింగ్లో చెప్తారనుకుంటారు,
బట్ మేము ఇక్కడ మా పిల్లలు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా చేస్తారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో. అలా రకరకాల టెక్నాలజికల్ ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ వివిధమైనటువంటి సాంకేతిక కోర్సుల్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల, లేదా ఇంజనీరింగ్ పిల్లలతో లేదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఇలా అనేకమైన కోర్సుల్లో ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళు కలిసి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల రేపొద్దున్న అగ్రికల్చర్లో ఈ టెక్నాలజీని ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు లేదా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానివలన తక్కువ కాలంలో మెరుగైన రిజల్ట్స్ని ఎలా తీసుకురావాలి అనేటువంటి అనేక అంశాల మీద స్టడీ చేస్తారు. అంతేకాకుండా ఇండస్ట్రీ అటాచ్మెంట్ కూడా ఉంటుందండి. సో మా దగ్గర ఫైనల్ ఇయర్ చదివేటప్పటికి ప్రతి విద్యార్థి కూడా ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలో కనీసం 1 మంత్ అయినా ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే అతను క్లాస్ రూమ్లో నేర్చుకుంటున్నాడో, ఏదైతే తను అగ్రికల్చర్ ఫామ్లో ఎక్స్పెరిమెంట్స్ చేశాడో అది ప్రాక్టికల్గా ఆ ఇండస్ట్రీలో జరుగుతుందా లేదా ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎటువంటి మార్కెటింగ్ స్కిల్స్ కావాలి. సో అందులో భాగంగానే మా పిల్లలు మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కూడా కోర్స్ నేర్చుకుంటారు. సో సార్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్లో చేరడానికి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి ఒక స్టూడెంట్కి? బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదవడానికి ఉన్న ఏకైక క్వాలిఫికేషన్లు 2 అండి. ఒకటి, తను ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివి ఉండాలి. ఒకవేళ ఎంపీసీ చదివి ఉన్నట్లయితే తనకు మేము బయాలజీ కోర్సెస్ని బ్రిడ్జ్ కోర్సెస్గా ఆఫర్ చేస్తామండి. కాబట్టి వాళ్ళు కూడా ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేటటువంటి కోర్సును రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది పిల్లలు వ్యవసాయ పాలిటెక్నిక్ చదివి ఉంటారండి. వాళ్ళు కూడా ఈ కోర్సుని పొందడానికి ఎలిజిబిలిటీ ఉందండి, వాళ్ళకి కూడా అర్హత ఉంది. సో బయాలజీ కోర్సెస్ ఎవరైతే ఒక కాంపోనెంట్గా ఇంటర్మీడియట్లో చదివారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్స్ చేసేటటువంటి అర్హత ఉందండి. కొంతమంది పిల్లలు ఎంబైపీసీ చదివి ఉంటారు, కొంతమంది పిల్లలు బైపీసీ చదివి ఉంటారు, కొంతమంది పిల్లలు ఎంపీసీ చదివి ఉంటారు. ఎంపీసీ చదివిన పిల్లలకి ఎలాగో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది కాబట్టి మేము బయాలజీ కోర్సెస్, బ్రిడ్జ్ కోర్సెస్ ఉంటాయండి, అవి చేసి సరిపోతుంది. ఓకే సార్. సో కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ఫైనల్లీ మీరు ఓవరాల్గా స్టూడెంట్స్కి కానీ లేకపోతే పేరెంట్స్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ఈ విషయం మనం క్రాస్ రోడ్స్ అంటాం, లైఫ్లో మన క్రాస్ రోడ్స్లో ఉన్నామని. సో డిగ్రీ సెలెక్షన్ చేసుకోవడంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిగ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ సంస్థలో జాయిన్ అవుతున్నాం, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాం, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాం, ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన అన్ని చోట్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకదు, అన్ని చోట్ల 100% ప్లేస్మెంట్స్ జరగదు. ఎందుకంటే అక్కడ అటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి, ఆ కరికులం డెలివరీలో నాణ్యమైన పద్ధతులను ఫాలో అవ్వగలిగి ఉండాలి, దానికి కావాల్సినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈరోజు మాకు ఫీల్డ్లోనే ఫీల్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఫీల్డ్లోనే ఫీల్డ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, ఫీల్డ్లోనే మాకు పాలీ హౌస్లు, షేడ్ నెట్లు అన్నీ ఉంటాయి. పిల్లోడు అక్కడికక్కడే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే ఏంటో నేర్చుకోగలుగుతాడు, షేడ్ నెట్లో క్రాప్స్ని కల్టివేట్ చేయడం అంటే ఏంటో నేర్చుకుంటాడు. అలాగే మాకు ఫీల్డ్ లెవెల్లోనే అండర్ షేడ్ నెట్ కండిషన్స్ హైడ్రోఫోనిక్స్ యూనిట్స్ ఉంటాయి. ఆ హైడ్రోఫోనిక్స్ యూనిట్స్లో ఈ కొత్త టెక్నాలజీలో క్రాప్స్ ఎలా పెంచవచ్చు, సాయిల్ లెస్ కల్చర్లో ప్లాంట్స్ని ఎలా పెంచవచ్చు. ఎందుకంటే ఈరోజు వెర్టికల్ గార్డెనింగ్ అనేది బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఒక పద్ధతి. ఎందుకంటే ఈవెన్ అర్బన్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఈ వెర్టికల్ ఫార్మింగ్ అనేది బాగా అవసరం. ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళు పెస్టిసైడ్ ఫ్రీ వెజిటేబుల్స్ని తినాలనుకుంటున్నారు. కాబట్టి మా పిల్లలందరికీ ఫీల్డ్లోనే ఈ హైడ్రోఫోనిక్స్ యూనిట్స్ని రన్ చేయడం, అందులో పంటలు ఎలా పెరుగుతున్నాయి, వెజిటేబుల్స్ ఎలా పెరుగుతున్నాయి అక్కడికక్కడే చూడడం ద్వారా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది. సెకండ్ది ఏంటంటే మా కేఎల్ యూనివర్సిటీ తాలూకు ప్రత్యేకత, మేము స్కిల్లింగ్ చేస్తామండి, స్టూడెంట్కి కావాల్సిన స్కిల్లింగ్. మీరు ఇందాక అడిగినట్టుగా మీరు ఇండస్ట్రీతో ఎలా ఉంటారు, సో మేము అన్ని ఇండస్ట్రీ రిలేషన్స్
మెయింటైన్ చేయడం వల్ల మా పిల్లలకి వివిధ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి స్టాల్వార్డ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ ద్వారా దాదాపు 10-15% సిలబస్ని కవర్ చేయిస్తాం. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ప్రాథమిక సమాచారాన్ని లేదా ఇండస్ట్రీలో మనం ఫాలో కావాల్సిన విషయాన్ని లేదా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి విషయాల్ని ఏవైతే నేర్చుకోవాలో అది డిగ్రీ ప్రోగ్రామ్ చదువుతున్నప్పుడే స్టూడెంట్ మొత్తంగా నేర్చుకుంటాడు. అగ్రికల్చర్ స్టూడెంట్ అనగానే చాలామందికి తెలియదు పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చని. కానీ మా పిల్లలు పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, లేకపోతే ట్యాబ్లు నేర్చుకుంటారు, పవర్ బిఐ నేర్చుకుంటారు, డేటా అనాలిసిస్ని నేర్చుకుంటారు, ఆర్ స్టూడియోని నేర్చుకుంటారు. అన్ని రకాలటువంటి స్కిల్స్ని కూడా కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఈవెన్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇది ఒక గొప్ప కాంబినేషన్. ఎందుకంటే ఈరోజు మా కాలేజ్ ఏదైతే ఉందో లేదా మా యూనివర్సిటీ ఏదైతే ఉందో మేము ఒక్క భారతదేశంలోనే ప్లేస్మెంట్స్ ఇవ్వాలనుకోవట్లేదండి. విదేశాల్లో కూడా మా పిల్లలు చాలామంది సెటిల్ అవుతున్నారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మా యూనివర్సిటీ అవలంబించేటటువంటి ప్రత్యేకమైన పద్ధతులే. సో కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుకు సంబంధించి ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్, ఇంపార్టెన్స్ అండ్ అలాగే జాబ్ ఆప్షన్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి TV9.